కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథము నుండి రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, మీ కొందనాలు. ఈ రాత్రికాల సమయం ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించాం, మహింపరిచాం, గణపరిచాం. కొద్దిసేపు నీ మాటలు వినాలని ఆశతో నీ సన్నిధిలో ఉన్నాం ప్రభా. ఈ చదవబడిన లేఖన భాగాన్ని వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువు చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మా హృదయాల్లో నింపి నీ వాక్యానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిం పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో నయోమి అనే ఒక స్త్రీ ఏమంటా ఉందంటే, నన్ను నయోమి అనవద్దు, నన్ను మారా అనండి అని అంటా ఉంది. దీనికి గల కారణం ఏంటంటే, వీరు బెత్లెహేము అనే ఒక పట్టణంలో ఉన్నారు. ఈమె భర్త పేరు ఎలిమెలేకు, ఈమె పేరు నయోమి. వీరికి 2 కుమారులు ఉన్నారు, మహోను, కిల్యోను అనే 2 కుమారులు కలిగిన వారు. వీరు బెత్లెహేములో ఉన్నారు. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, సమృద్ధి కలిగిన ఇల్లు. అక్కడ నివసిస్తున్నారు ఇల్లు. అక్కడ కొంత కరువు వచ్చింది. ఆ కరువుకి వీరు తాళలేక మోయాబు దేశానికి వెళ్ళారు. ఆ మోయాబు దేశం అన్య దేశం, శపితమైన దేశం. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత తన పిల్లలకి ఆ మోయాబు దేశంలో ఉన్న పిల్లల్నిచ్చి పెళ్లి చేసింది. ఒక ఆమె పేరు ఓర్ప, రెండవ ఆమె పేరు రూతు. ఇచ్చి పెళ్లి చేసింది. పెళ్లి చేసిన తర్వాత 2 కుమారులు కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత 1వ అధ్యాయం 6వ వచనంలోనే వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించనని ఆమె మోయాబు దేశములో విన్నను కనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమె కోడండ్రును ప్రయాణమయ్యారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రయాణమై తిరిగి బెత్లెహేముకు వచ్చింది. ఆశీర్వదించబడిన గృహానికి వచ్చింది. ఆశీర్వదించబడిన దేశానికి వచ్చింది. ఎందుకు వెళ్ళిపోయింది? తనకు అక్కడ కరువు వచ్చింది. దేశంలో ప్రజలందరూ ఈ కుటుంబమే వెళ్ళినట్టు చెప్పింది. మధురమైన పేరు కలిగిన వ్యక్తి ఆ ఊరు వచ్చిన తర్వాత అందరూ పలకరిస్తూ ఉన్నారు. ఏమా నయోమి, బాగున్నావా అని అడుగుతూ ఉన్నారు. ఏమేమంటుందంటే, నేను నయోమిని కాదు, ఇప్పుడు మారా, మధురాన్ని చేదుగా మార్చుకుంది తన జీవితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుని సన్నిధి విడిచిపెట్టి వెళితే ఇదే గతి పడద్ది. దేవుని సన్నిధిని విడిచి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కరువు సంభవించిందనే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుకు వెళ్ళారు. 340 సంవత్సరాల బానిసత్వ జీవితాన్ని అనుభవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు ఏ ఇరుకో, ఇబ్బందో, కరువో, కాటకమో, శ్రమ, బాధ వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిని విడిచి వెళ్ళకూడదు.
శ్రమల పాలయ్యే పరిస్థితి వస్తుంది. తన భర్తతో కలిసి 2 కుమారులు తీసుకొని మోయాబు దేశం వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత నష్టం జరిగిందో చూడండి. తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులను కోల్పోయింది. తిరిగి ఆ దేశము దేవుడు దర్శించాడని, సమృద్ధిగా ఉందని తెలుసుకొని తిరిగి మళ్ళీ మోయాబు నుంచి తిరిగి వెళతా ఉంది. ఆ దేశంలో ప్రజలు చూసి అడుగుతూ ఉన్నారమ్మా, ఎలా ఉన్నావు నయోమి? నన్ను నయోమి అనబాకండి, ఎందుకంటే సర్వశక్తుడు అంటుంది. ఎవరు కలుగు చేశారు? దేవుడు వెళ్ళమన్నాడా వెళ్ళని? మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్ళి నివసం మోయాబుకి వెళ్ళమని చెప్పింది దేవుడా? కానీ ఈవిడేమంటుంది? సర్వశక్తుడు నాకు చాలా దుఃఖం కలుగు చేశాడు కనుక నన్ను నయోమి అనక మారా అనండి అన్నట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మధురమైన జీవితాన్ని చేదయ్యగా మార్చుకోవటానికి నీ చేతుల్లోనే ఉంది. దేవుడు ఎప్పుడు చెప్పడో. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో, నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించను, నీ చెడుతనమే దీనికి కారణము, ఇది చేదుగానున్నది కదా, నీ హృదయమునన్నది కదా అని అంటాడు. ఏది చేదైన అనుభవంలోకి తెచ్చింది? నీ ప్రవర్తన, నీ క్రియలు. వీటిని నీ మీదకి రప్పించను. నీ ప్రవర్తన, మన క్రియలు చేదైన అనుభవంలోనికి వస్తాయి. ఒక నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు దేవుని సన్నిధిని అనుభవించే మనం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే చేదైన అనుభవంలోనికి వస్తాం, చేదైన అనుభవంలోనికి వస్తాం. కనుకనే మధురమైన జీవితంగా మనం మార్చబడాలి అని అంటే, ఈ మధురంగా మారాలంటే ఈ రాత్రి మనం ఏం చేయాలో నేర్చుకుందాం. చేదైన అనుభవంలో నుంచి తిరిగి మరలా మధురమైన అనుభవంలోనికి రావాలంటే మనం ఏం చేయాలి? ఇదివరకు నీవు దేవుని సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచి ఏదో ఇరుకో ఇబ్బందో, కరువో, కాటకమో, శ్రమ, బాధో, రోగమో, రొప్పో ఏదో వచ్చింది, ఆర్థిక ఇబ్బందో వచ్చిందని దేవుని విడిచి వెళితే సర్వము కోల్పోయి తర్వాత అయ్యో దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చక్కగా ఉంది, సమృద్ధి అయినగా ఉంది, నాకు తిరిగి మరలా ఈ చేదైన అనుభవంలోనికి వచ్చానే అని నువ్వు అనుకుని ఉంటే ఈ రాత్రి ప్రభు అంటే ఉన్నాడు, మధురముగా నువ్వు మార్చబడాలి అని అంటే కొన్ని విషయాలు మనం చేయాలి. వాటి నేటినో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. పరమగీతాలు 1వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట ఉంది. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. హల్లెలూయా. దేవుని ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. మధురం, ఆయన ప్రేమే మధురం. దేవుడు లోకమునెంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును అనుభవించటానికి ఆయన ఈ లోకానికి అనుగ్రహించబడ్డాడు. ప్రేమే మధురం. చూడండి, ఇతరుల మన పొరుగువారిని నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని వాక్యం చెప్తా ఉంది. దేవుని ప్రేమ కలిగి ఉన్న మనం ఆ ప్రేమనే ఇతరులకు పంచాలి. అదే మధురమైనది అని దేవుని వాక్యం అంటా ఉంది. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. చూడండి, ఇతరులు నిన్ను తిడతా ఉన్నా, ఇతరులు నిన్ను ఇబ్బంది పెడతా ఉన్నా, ఇతరులకు విరోధులైనా వారిని ప్రేమిస్తే ఏమవుతుంది? ఎంత మధురంగా ఉంటుందో. ఒకసారి తిట్టిన తర్వాత, 2 సార్లు తిట్టిన తర్వాత, ఎన్నిసార్లు తిట్టినా మాట్లాడట్లేదు, ఎన్నిసార్లు తిట్టినా ఆమె ప్రేమిస్తానే ఉంది, కానీ ఆమె ఏమీ మనల్ని తిరిగి ఏమి అనట్లేదు అని అనుకున్నారనుకో, ఏం కలుగుతుంది? మనకి ప్రేమ కలుగుతుంది కదా. ఎంత చక్కని ప్రేమ అండి. దేవుడు మనకిచ్చిన ప్రేమను ఇతరులకు పంచాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నది వాక్యం. అలాగే దేవుని ప్రేమ మధురమైనది. ఆ మధురమైన ప్రేమను నువ్వు కలిగి ఉంటే నీవు కూడా ఇతరులను ప్రేమిస్తే మధురంగా మార్చబడతావు. హల్లెలూయా. రెండవదిగా ఆయన స్వరము. పరమగీతాలు 2వ అధ్యాయం 14వ వచనం, బండ సందుల్లో ఎగురు పావురమా, పేట బీటులను ఆశ్రయించిన పావురమా, నీ స్వరము మధురం. హల్లెలూయా. ఆయన ప్రేమ మధురం,
ఆయన స్వరము మధురం. ఆయన స్వరాన్ని ఎప్పుడైనా వినగలిగితే, నువ్వు ఎప్పుడైనా వినగలిగితే ఎంత మధురంగా ఉంటుందో. ఈ లోకంలో ఏనికి లేని మధురత్వం ఆయన స్వరములో, ఆయన ప్రేమలో ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత మధురమైన స్వరాన్ని ఎప్పుడైనా నువ్వు వినగలిగావో లేదో, వింటున్నావో లేదో. ఒకవేళ వినకపోతే ఈ రాత్రి, ప్రభువా నీ ప్రేమ ఎంత మధురమైంది, నీ స్వరము ఎంత మధురమైంది నాయన, ఆ మధురమైన స్వరాన్ని నాకు వినిపించు, నువ్వు నాతో మాట్లాడు అని రాత్రి మనం ప్రార్థన చేసినట్లయితే ప్రభు ఆ మధురమైన స్వరంతో మనతో మాట్లాడతాడు. చూడండి, కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 9వ కీర్తన 9-10 వచనాలు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నీతి నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి, జుంటె తేనె ధారల కంటెను మధురమైనవి. హల్లెలూయా. జుంటె తేనె ధారల కంటే మధురమైనది ఏంటంట? ఆయన న్యాయ విధులు. ఆయన ప్రేమ మధురమైనది, ఆయన స్వరము మధురమైనది, ఆయన న్యాయ విధులు మధురమైనవి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన న్యాయ విధులు, ఏ విధులైతే నీకు చెప్పాడో అవి చాలా మధురమైనవంట. జుంటె తేనె ధారల కంటెను మధురమైన, తేనె కంటెను జుంటె తేనె ధారల కంటెను మధురమైనవంట ఆయన న్యాయ విధులు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆయన ప్రేమ, ఆయన స్వరము, ఆయన న్యాయ విధులు. చూడండి, కీర్తనాకారుడు 119వ కీర్తన 103వ వచనం, ఆయన వాక్యము, హల్లెలూయా, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. హల్లెలూయా. చేదైన అనుభవంలో నువ్వు ఉన్నావు అనంటే నీలో ప్రేమ లేదు, దేవుని స్వరాన్ని నువ్వు వింటలా, ఆయన న్యాయ విధులను అనుసరించి నడవట్లేదు, ఆయన వాక్యాన్ని నువ్వు చదవట్లేదు. అది ఎలా అంటుంది? ఆ వాక్యం ఎలా ఉంటుందట? నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మధురమైన వాటిని ప్రభు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. వాటిని వదిలి చేదైన అనుభవంలోనికి వెళ్ళటానికి లేదు. తర్వాత ఇబ్బంది పడతావు. ఇలాగే దేవుడు వెళ్ళమని చెప్పకుండా వెళ్ళిపోయి వచ్చిన తర్వాత నయోమి అంటుంది, సర్వశక్తుడే నాకు ఇలా కలుగు చేశాడు అని నయోమి అన్నట్లుగా అనవలసి వస్తుంది. దేవుడు ఎప్పుడు ఎవరిని పాడైపోమని కానీ, నాశనం అయిపోవని కానీ, నిన్ను ఇబ్బందికరమైన పరిస్థితిలో కానీ ప్రభు పెట్టడు. నీవు తీసుకున్న నిర్ణయాలే మధురమైన జీవితం నుంచి చేదైన అనుభవంలోనికి వెళ్ళింపజేస్తాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న నీవు వేటిని ఏవి నీకు మధురమైనవిగా ఉన్నవో ప్రభు చెప్తా ఉన్నాడు. ఆ చేదైన అనుభవం విడిచి మధురమైన అనుభవంలోనికి వద్దాం. చూడండి, పరమగీతాలు 2వ అధ్యాయం 3వ వచనం, అడవి వృక్షములలో జల్దరి వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. హల్లెలూయా. అతని ఫలము నా జిహ్వకు ఎంతో మధురము. ఫలభరితమైన జీవితం నీకెంతో మధురాన్ని ఇస్తుంది. అక్కడ అంటుంది, అతని ఫలము నా జిహ్వకు ఎంతో మధురము అని అంటా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనం, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి.
ఏం ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని అంటా ఉన్నాడు. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి నా ప్రాణమునకు మధురమైనవి. ఇంపైన మాటలు, ఆ మాటలే దయగలిగిన మాటలు, యేసయ్య మాటలు. ఇంపైన మాటలు అవి నీ ప్రాణమునకు మధురమైనవి, నీ ఎముకలకు ఆరోగ్యమును కలుగు చేస్తాయి అని దేవుని వాక్యం వివరిస్తూ ఉంది. ఆయన మాటలు, ఆయన నీతో మాట్లాడే మాటలు. అమ్మా, ఏంటి నువ్వు చేసే విజ్ఞాపన, నువ్వు చేసే ప్రార్థన ఆయనకి నీకెంతో సేదన తీరుస్తాయి. అవి నీకు ఇంపుగా ఉంటాయి, వినసొంపుగా ఉంటాయి, ఆదరణకరంగా ఉంటాయి. ఆ మాటలు నువ్వు వినగలిగితే, ఆ మధురాన్ని నువ్వు అనుభవించగలిగితే, ప్రభు అంటా ఉన్నాడు, నేను నీ యొద్దకు వచ్చి ఉంటా, నీతో నేను మాట్లాడతానని. అలాగే చూడండి, నిర్గమాకాండం 15వ అధ్యాయము 23 నుంచి 25 వరకు చదువుకుని ముగించుకుందాం. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి, అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించను. హల్లెలూయా. 430 సంవత్సరాల బానిసత్వ జీవితంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను రక్షించి నడిపిస్తున్న దేవుడు మారా దగ్గరికి వచ్చేటప్పటికి నీళ్లు ఉన్నాయి, కానీ ఆ నీరు మాత్రము చేదుగా ఉన్నాయి. తాగలేని పరిస్థితి. నీరు సమృద్ధిగానే ఉంది, కానీ చేదుగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లోకం అలాగే కనిపిస్తుంది, అందరూ అలాగే కనిపిస్తాం, అందరూ అలాగే ఉన్నట్లుగా కనిపిస్తారు, కానీ వారు ఏ రీతిగా ఉంటున్నారు? చేదైన అనుభవంలో ఉన్నారు. మోషేకి వచ్చి చెప్పారు, ఏమిటి బాబు, నీళ్ళైతే ఉన్నాయి కానీ చేదుగా ఉన్నాయి, మేము వారు తాగలేకపోతా ఉన్నాం. దేవుడు అక్కడికి మారాకు నడిపించిన తర్వాత, ప్రజలు మోషేకి చెప్పిన తర్వాత, మోషే ఏం చేశాడు అక్కడ? అతడు యెహోవాకు మొరపెట్టెను. హల్లెలూయా. అతడు యెహోవాకు మొరపెట్టెను. యెహోవాకు మొరపెట్టగానే ఆయన ఒక చెట్టును చూపాడు. ఆ చెట్టును తీసి ఆ చేదైన నీటిలో వేయగానే మధురంగా మార్చబడ్డాయి. హల్లెలూయా. అలాంటి చేదైన అనుభవాలు మనకుంటే ఈ రాత్రి నువ్వు ఎన్నోసార్లు ప్రార్థించవచ్చు, ఎన్నోసార్లు ప్రార్థనలో ఉండొచ్చు. ఇలాంటి చేదైన అనుభవం ఆలస్యమైందనుకోండి, నీవు అనుకుంటావు, ఏంటి ప్రభా, ఇంతకాలం నుంచి నేను ప్రార్థన చేస్తా ఉన్నా, ఇంతకాలం నుంచి నీ సన్నిధిలో ఉంటా, ఏంటి నాకు ఈ చేదైన అనుభవం? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. హల్లెలూయా. చూడండి, ఒక ద్రాక్ష తోట దగ్గర ఒక ముసలమ్మ నడుచుకుంటూ వెళ్తూ ఉందంట. కొన్ని దినాలుగా ఆహారం లేక ఆ తోటలో రాలిన పళ్ళన్నీ ఇస్తాడేమో ఆ యజమానుడని, ఆ యజమానుడు ఏం చూసుకుంటూ వెళ్తూ ఉంటే, ఏమ్మా ఏంటి అని అడిగితే, అయ్యా ఆ రాలిన పళ్ళన్న కొంచెం ఇస్తావా నాకు అని అడిగిందంట. లేదు, నీవు ఎన్ని పళ్ళు కావాలో అన్ని పళ్ళు పట్టే బుట్టను తెచ్చుకో, ఆ పళ్ళు నీకు ఇస్తానని చెప్పాడట ఆ తోట యజమాని. ఏమో తీసుకొని వెళ్ళి ఏం మునగలిగినంత బుట్ట తీసుకొని వచ్చి ఆ యజమానుడికి ఇచ్చింది. యజమానుడికి ఇచ్చింది, అక్కడ గట్టు మీద నుంచుంది. ఎంతసేపు చూసినా అతను రావట్లేదు, ఎంతసేపు చూసినా రావట్లా. ఏంటి ఎంత మోసం చేశాడు నన్ను,
ఎండలో మండుటెండలో వెళ్ళేదాన్ని ఆపి కాయలుగా ఏమ్మా నీకు కావాలని అడిగాడు, బుట్ట తెచ్చుకోమన్నాడు, తెచ్చిచ్చాను. ఏంటి ఇంత దుర్మార్గుడు, ఇంత మోసం చేస్తాడా ముసలిదాన్ని, అది ఇది అనుకుని కొనుక్కుంటూ సనుక్కుంటా ఉంది. ఆలస్యమైపోయింది, గంట అయింది, 2 గంటలు అయిపోయింది. ఏమేమో ఆహారం లేకున్నదేమో, బలహీనతలో ఉండే వాటి మీద సనుక్కుంటూ కొనుక్కుంటా ఉంది. లోపలికి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత అన్నాడు, అయ్యా ఏంటి బాబు అంటే, అమ్మా రాలిపోయిన నువ్వు అడిగావు, కానీ రాలిపోయిన ఇవ్వటం నాకు ఇష్టం లేదు. నీకు సమృద్ధిగా మంచివి, చక్కగా పండినవి, నీవు తినగలిగినవి, చక్కని ఫలాలు నీకు తీసుకురావటానికి నేను తోటలోకి వెళ్ళానమ్మా. లోపలికి వెళ్ళి వచ్చేటప్పటికి సమయం పట్టింది. ఏమేమనుకుంది, రాలిపోయిన ఇస్తే చాలులే అనుకుంది. కానీ ఈయనేమంటున్నాడు, సమృద్ధి అయినవి ఇస్తాను నీకు, నువ్వు రాలిపోయినందుకు పాడైపోయినందుకు అవి అవసరంలా, నీకు సమృద్ధిగా నేను తెచ్చానమ్మా. అందుకు అయ్యా దయతో నన్ను క్షమించు, నిన్ను వేరే విధంగా నువ్వు నన్ను మోసం చేసేవేమో అనుకొని నిన్ను తిట్టుకున్నాను, సనుక్కున్నాను, కొనుక్కున్నానయ్యా అని అందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ముసలమ్మ ఎలాగో సనుక్కొని కొనుక్కుంటా ఉందో, మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏమంటాం, వెంటనే మనకు పని జరగలేదు అనుకోండి ఏమనుకుంటాం, సనుక్కుంటాం. ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభు అది ఇస్తాడు ఇది ఇస్తాడని వాగ్దానాలు చేశారు, ప్రవచనాలు చెప్తాడు, కానీ పని జరగట్లేదు ఏంటి అని అనుకుంటాం. ఆలస్యమైన శ్రేష్టమైన ఫలాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకనే నీ ఫలములు మధురమైనవి అని అంటా ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటలు వింటున్న నీవు ఒకవేళ చేదైన అనుభవంలో మనం ఉంటే, దేవుడు ఏమంటా ఉన్నాడు, మధురంగా నేను మారుస్తానంటా ఉన్నాడు. ఎప్పుడు ప్రేమ కలిగి, స్వరము విని, న్యాయ విధులను అనుసరించి నడిచి, ఆయన వాక్యము నీకు మధురముగా ఉండి, ఆయన ఫలములు ఇంపైన మాటలు చేసే ప్రార్థన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిని మనం కలిగి ఉంటే ప్రభువు తప్పక శ్రేష్టమైన మధురమైనవిగా మార్చి మనకు అంగీకరిస్తాడు. ఆయన మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మారాను మధురంగా మార్చిన దేవుడు ఈ రాత్రి మనల్ని కూడా అలాంటి మధురమైన స్థితిలో మనలను, మన కుటుంబాలను ఉంచునుగాక. అందరూ తల్ల వంచండి.